పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సిలిండర్ అయిపోయిందిలే. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు ఏంది దేశం కాలిపోతుందా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అదో మన ఇంట్లో సిలిండర్ ఖాళీ అయింది. అంతేనా? అంతేనా? వాడే ఉద్దేశంతో అన్నాడు. నాకు వంట చేయరాదా? నేను వంట చేస్తే డేంజరా ఏంద్రా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. నువ్వు వంట చేస్తే అందరు దోగంలో కోడే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పో నువ్వు పోయి సిలిండర్ తేపో. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? అమ్మా నాన్న హీరో కాదే, డెలివరీ బాయ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ముందు నేను ఫోన్ చేసి సిలిండర్ బుక్ చేస్తా. ఎందుకు? అది నెట్వర్క్ ప్రాబ్లం రా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అది నెట్వర్క్ కాదు, నీ బుర్ర ప్రాబ్లం. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? హలో అన్న, సిలిండర్ బుక్ చేసిన, ఎప్పుడు వస్తుంది? నాన్న స్పీకర్ పెట్టావా? ఎందుకురా? నువ్వు పెద్దోడు బాస్ అయినా వారేమన్నా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఇది నాన్న నేను మాట్లాడు. హలో సార్, మాకు అర్జెంటుగా సిలిండర్ కావాలి. మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది. నేను మాట్లాడి తినరు కానీ నువ్వు అర్జెంట్ సిలిండర్ కావాలని తెచ్చి తాడరా వాడు. తెచ్చిట్టాడు. నా వాయిస్ ఎట్లుంది? ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఏం దిగులేదురా, అప్పటిదాకా మనకు ఒక్కపోతే ఇక. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. టెన్షన్ పడకుర్రి, నేను మీకు మ్యాగీ చేసి పెడతా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. సిలిండరే లేదు, మ్యాగీ ఏం నుంచి చేసి పెడతావు? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. మ్యాగీ చేస్తాడట. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను, సైకలాజికలీ. అబ్బా ఎంత అదృష్టమో, సిలిండర్ తీసుకొచ్చిండు. హారతి తాగు, ఆగు ఆగు. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జా అని లెగుస్తుందండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా.